ఉదయ కాలము ఆరాధనకి వచ్చిన మీ హృదయములను దేవుడు తెరవాలని నేను ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు. ఈ వాక్యం ద్వారా మీ హృదయాలను, మీ మనస్సులను దేవుడు తన డైరెక్షన్లో, తన చిత్తములో నడిపించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడల్లా విన్నటువంటి ప్రతి హృదయాన్ని దేవుడు కదిలించాలి. నీళ్లు కదిలించబడినట్లుగా హృదయాలు కలగాలి, మనస్సులు కదలాలి. కదిలినప్పుడు దేవుడు కార్యాలు చేయవాడై ఉన్నాడు. వినేవారంగా ఉంటే మనము దేవునికి లెక్క అప్పగించేవారుగా ఉంటాం. విని ఆ మాటలను మనము, ఆ భావాలను మనము గ్రహిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని వాక్యము మనలోనికి వచ్చినప్పుడు లోపల ఉన్న దయ్యాలు బయటికి పోవాలి. లోపలికి దేవుని వాక్యం వెళ్తున్నప్పుడు దేవుడు పని చేయాలి. ఈరోజు చాలామందిలో దేవుడు పని చేయకపోవడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును వారు అనుమతి ఇవ్వకపోవడం వలన. దేవుని యొక్క మాటను ఎవరైతే తమ హృదయాలలో అనుమతిస్తారో వారిలో దేవుడు పని చేయవాడై ఉన్నాడు. ద గాడ్స్ వర్డ్ వర్క్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, బికాస్ వెన్ ద వర్డ్ గోస్ ఇన్ ద డెవిల్ షుడ్ కమ్ అవుట్. అపవాది దురాత్మలు బయటికి రావాలి దేవుని వాక్యములు మనిషి లోపలికి వెళ్ళినప్పుడు. అందుకే ఆ సేన పెట్టినటువంటి వాడు యేసు ప్రభును చూచి, అయ్యా నన్నేం చేయబోక, నేను వీడిలో నుండి బయటికి పోవుటకు నాకు అనుమతిస్తున్నావు, మంచిదే, కానీ నేను ఆ కనబడుతున్న పందుల్లోకి నడిపించమన్నాడు. కనుక దేవుని మాట వినగా మనిషిలో ఉన్న ప్రతి హృదయంలో ఉన్న ప్రతి మనసులో ఉన్న ప్రతి దయ్యం బయటికి పోద్ది. అదే వాక్యానికి ఉన్న నైజం, దేవుని మాటకున్నటువంటి గుణము. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలు మాట్లాడుతున్నప్పుడల్లా దైవికమైన మాటలు మాట్లాడాలి. సంభాషణలో కూడా దేవుని మహిమపరిచే సంభాషణ దేవుని చిత్తమైతే చేద్దామండి, దేవుడు నడిపిస్తే చేద్దామండి అనేటువంటి ప్రతి మాటలో కూడా దైవ సంభాషణ, దైవ సంబంధమైన మాటలను మన సంభాషణలో జోడిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ అపవాది సంతోషించేటట్టుగా మన సంభాషణలో, మన యొక్క మాటలలో, మన యొక్క ఆలోచనలో మనము ఒకవేళ దేవునికి సంబంధించలేనివి మాట్లాడితే అపవాది ప్రవేశిస్తాడు. మన కార్యాలు ఆగిపోతాయి, మనం కార్యాలను చూడలేం. చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, దేవుడు ఆయన కృప చూపువాడు. ఆ మాట మరొకసారి చదవండి. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. అందరూ చెప్పండి ఆ మాట. నీకు, ఈ మాటను దేవుడు మరొకసారి రిమైండ్ చేస్తున్నాడు దేవుని ప్రజలకు. మీ పితరులతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా నెరవేర్చటానికి దేవుడు తన కృప చూపుతున్నాడు. అగైన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ అపాన్ యూ. అవునా, నిజమా? మా పితరులకు వాగ్దానం చేస్తున్న దేవుడు మాకు కృప చూపుతాను అంటున్నాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు అని దేవుడు ఏమండి ఆ మాట ద్వారా వారిని మరొకసారి మేల్కొల్పుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాలలో దేవుని కృపను మనము కలిగి ఉండాలి. దేవుడు ఎవరికి కృప చూపువాడు? నమ్మిన వారికి, విశ్వసించిన వారికి, వాగ్దానాలను పట్టుకున్న వారికి దేవుడు నెరవేర్చటానికి కృప చూపువాడు. ఇంతకీ కృప అన్నది ఏంటో అన్నది ఒక మాటలో మీకు నిర్వచనం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ద డెఫినేషన్ అబౌట్ ద గ్రేస్. గ్రేస్ ఈజ్ వెన్ గాడ్ గివ్స్ us good things that we don't deserve. దేవుడు మనకిచ్చేటువంటి మంచి ఈవులు, మంచి దీవెనలు మనము అయోగ్యులైనప్పటికీ పొందుకుంటున్నాము అంటే అదే దేవుని కృప. నేను దీనికి యోగ్యుణ్ణి కానండి, ఐఎమ్ నాట్ ఓటీ టు రిసీవ్ దిస్. నేను యోగ్యుణ్ణి కాను, ఈ సుఖానికి నేను యోగ్యుణ్ణి కాను, ఈ దీవెనకు నేను యోగ్యుణ్ణి కాను, ఈ ఉద్యోగానికి నేను యోగ్యుణ్ణి కాను, ఈ ఆరోగ్యానికి నేను యోగ్యుణ్ణి కాను, నాలో ఏ మంచితనము లేదో. There is no good things in me.
నాలో ఎలాంటి మంచి లేదు. నేను నా కుటుంబము, నా పిల్లలు ఆరోగ్యంగా క్షేమముగా ఈరోజు ఉండగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, సుఖించగలుగుతున్నాం, దీవెనకరంగా అన్ని అనుభవిస్తున్నాం అంటే ఇవన్నీ మేము డిజర్వ్ చేయడానికి మాకు ఏమాత్రం యోగ్యత లేదు. వీ డోంట్ డిజర్వ్ దిస్. అయినప్పటికీ మేము అనుభవిస్తున్నాము అంటే అది కేవలము దేవుని కృప. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దామా? యోగ్యత లేదు. దెర్ ఇస్ నో మనకు మంచి అనుభవించడానికి యోగ్యత లేదు. ఒక నేరస్తుడు ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న దాన్ని బట్టి వాడు విడుదల పొందుతాడా? వాడికి ఆ యోగ్యత లేదు. ఒప్పుకున్నాడు కనుక శిక్ష ఎక్కువగా ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో ఒప్పుకున్న వారికి దేవుడు కృప చూపువాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియులారా, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. దెర్ ఇస్ ఎ గ్రేస్, గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉంది. కనుక ఈరోజు నీ వైపు, నీ కుటుంబం వైపు, నీ పిల్లల వైపు, నువ్వు చేస్తున్న పని వైపు, నీ ఉద్యోగం వైపు దేవుని యొక్క కృప నీ మీద వర్ధిల్లాలి. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రామిసింగ్ టు హిస్ పీపుల్. దేవుని యందు నమ్మిక ఉంచి వారికి దేవుడిచ్చే వాగ్దానం అదే. నా యందు నమ్మిక ఉంచి వారు. ఈరోజు నీ బలమును బట్టి, నీ సమర్థతను బట్టి, లేకపోతే నీవు కలిగి ఉన్నటువంటి బలాన్ని బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి బుద్ధిని బట్టి, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ దీనివలన నేను పొందుకుంటాను అంటే అది ఎన్నటికీ కానేరదో. కానీ ఏ యోగ్యత లేదు ప్రభువా నేను ఇది అనుభవించుటకని నీవు దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ఒక్కసారి నీవు గ్రహించగలిగితే దేవుడు తన కృపను చూపువాడై ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన కృప చూపువాడు. నీకు దేవుడిచ్చిన మాటను నెరవేర్చుటకు ఆయన కృప చూపువాడు. ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన మాట ఏంటో నాకు తెలియదు, కానీ ఆ మాట నెరవేర్చడానికి దేవుడు కృప చూపడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కృపను నీవు పొందుకోవటానికి ఇష్టపడితే ఆయన డిమాండ్ చేసింది, ఆయన తెలియచేసింది ఏదైనప్పటికీ నువ్వు చేయగలిగితే నా దేవుడు ఆయన కృప చూపటంలో నమ్మదగిన వాడు. ఆమేన్. కొన్నిసార్లు కృప ఎలాంటిదంటే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. అన్నీ జీరో కనబడతాయి, అన్ని డోర్లు షట్ డౌన్ అయిపోతాయి, మనుషులందరూ కూడా మనకు దూరం అయిపోతారు, ఎవరు కూడా సహాయం చేయరు. ప్రభువా ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది? వై ఐ బికేమ్ లైక్ దిస్? నేను ఎందుకు ఎలాగైపోయాను? నా పరిస్థితి ఎందుకు ఎలాగైపోయిందని ఒక నిస్సహాయ స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుడు తన కృపచేత మళ్ళా తిరిగి ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన వైపు నీ మనస్సును త్రిప్పటానికి ఆయన కృపే మరలా నీకు ప్రేరేపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేస్. సెవరల్ టైమ్స్, చాలాసార్లు దావీదు అలాగే దేవుని కృపచేత ఆయన తిప్పబడ్డాడు, దేవుని కృపచేత తప్పించబడ్డాడు, దేవుని కృపచేత సంరక్షించబడ్డాడు, దేవుని కృపచేత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు, దేవుని కృపచేత దేవుణ్ణి ఆరాధించగలిగాడు. దేవుని కృపను చూపించటంలో ఆయన నమ్మదగిన వాడు. ఆ కృపను పొందుకోనట్లో మనము నమ్మదగిన వారంగా ఉండాలి. ప్రియులారా, దేని వాక్యంలో మనం చూస్తే నీ దేవుడైన యెహోవా నీకు కృప చూపును. ఎస్, ఐ బిలీవ్ దాట్. నా దేవుడు నాకు కృప చూపువాడు. ఎంతమంది చెప్పగలుగుతారు ఉదయకాలం? నా దేవుడు నాకు కృప చూపువాడు. నమ్ముతున్నారా ఈ మాట? నమ్ముతున్నారా మాట? దేవుడు కృప చూపువాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆర్ యు బిలీవింగ్? కృప చూపువాడు. గమనించండి, ఎంత కృప చూపువాడంటే చనిపోయి 4 రోజులైనప్పటికీ యేసు ప్రభు వారు బేతనీ గ్రామానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా విచారంగా కనబడుతుంది. యేసు ప్రభు చూశాడు. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సహోదరులను చూసినప్పుడు వారిలో చాలా విచారం కనబడుతుంది, దుఃఖం కనబడుతుంది. వారు అనుకున్నారు, యేసు ప్రభు వారు 4 రోజుల తర్వాత వచ్చారు మమ్మల్ని పరామర్శించడానికి, మాకు ఓదార్చడానికి వచ్చారని అనుకుంటున్నారు. కానీ యేసయ్య అక్కడికి వచ్చిన ఉద్దేశం అక్కడ ఉన్న వారు ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు దేవుని కృపను మనం ఎవరు అంచనా వేయలేమండి. వీ కెనాట్. ప్రభువా నేను అనుకున్నది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. ప్రియులారా, ఇలాంటి కార్యాలు
కేవలం ఆయన యందు విశ్వసించు వారికి మాత్రమే దేవుడు చేస్తాడు. ఈరోజు చాలామంది దేవుని ప్రజలలో ఎక్కువ శాతం రీజనింగ్ పీపుల్ కనబడ్డారు. రీజనింగ్ పీపుల్. కొంతమంది అంటారు, ముందు దేవుడు చేయమని చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను అంటారు. ముందు దేవుడు ఆ కార్యం చేస్తే నేను నమ్ముతాను అంటారు. చాలా బేరాలు పెట్టుకునేవారు లేకపోలేదు. ఒక ఆవిడ అంది, అయ్యా మాకు ప్రార్థన చేయండి అయ్యా అని ఏడుస్తుంది. ఏమ్మా అంటే, పెద్ద కూతురికి పెళ్ళి అవ్వలేదండి, చిన్న కొడుకు ఉద్యోగం రాలేదండి, మా ఆయనకేమో జాబ్ రాలేదండి, అన్ని చోట్ల తిరుగుతున్నాను, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. ఏమండి, నేను అన్నాను, అమ్మ నేను ప్రార్థన చేస్తాను కానీ నువ్వు రక్షణ పొందటానికి సిద్ధమేనా? అయ్యగారు మా ఆయనకి ఉద్యోగం రాగానే ములిగేస్తానండి, మీరేం చెప్పినా చేసేస్తానండి. మరొక పర్యాయం ప్రార్థన చేయండి అన్నప్పుడు, అయ్యగారు మా పెద్ద కూతురికి సంబంధం దొరికిన వెంటనే ప్రభువా ఒప్పుకున్నానండి, మొక్కుకున్నానండి. నాకు అర్థమైపోయింది, బేరాలాడే క్రైస్తవులు వీళ్ళు. ఎవరితో బేరాలు ఆడుతున్నారు? దేవునితో బేరాలు ఏంటమ్మా? ఒకవేళ నువ్వు దేవునికితో బేరాలైతే అది చాలా చులకనగా నువ్వు చూస్తున్నావు దేవుణ్ణి. నువ్వు దేవునితో బేరాలు కాదు. మొదట దేవుడు నీ వద్ద నుండి ఏం కోరుతున్నాడో అది ఆయన దృష్టిలో కనబడితే నువ్వు అడిగిన దానికంటే గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే నా దేవుడు గొప్ప కార్యం చేయవాడు. He does the things that what you are asking, more than that. నా దేవుడు ఇచ్చువాడు. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాగ అవుతుందని. కానీ ఎవరు అనుకున్నారు? ఈరోజు నువ్వు ఊహించినట్లుగా అవడం, నువ్వు అనుకున్నట్లుగా జరగడం, నేను అనుకున్నదే జరగాలని నువ్వు అనుకోవడం, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని అవమానపరుస్తున్నావు అని అర్థం. దేవుడు కృప చూపించే విషయంలో ఆయన ఎంత నమ్మదగిన వాడు. నువ్వు దేవుని కృపను ఇంకా అధికంగా పొందుకోవాలి అంటే నువ్వు ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. నువ్వు ఆయనతో ఎక్కువగా నువ్వు మాట్లాడుకుంటే ఏమండి, ఆయన మనసు కరిగిపోద్ది. నువ్వు ఎంత ద మోర్ యూ టాక్ టు గాడ్, ద మోర్ గ్రేస్ దట్ హీ విల్ షో ఆన్ టు యూ. దేవుని కృప. మీరు ఎవరైనా వ్యక్తితో మాట్లాడకుండా ఉండండి, వారు చేయదలిచింది కూడా చేయకుండా ఉంటారు. ఈరోజు చాలా కుటుంబాల్లో చూస్తున్నాం, స్నేహితుల్లో చూస్తున్నాం, ఆత్మీయుల్లో చూస్తున్నాం. సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా, సంవత్సరాల తరబడి ఏమండి ముఖాలు చూసుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు. వారు ఆ విధంగా ఉండటం వలన ఎన్నో మేలులు కోల్పోయారు, ఎన్నో వారు బెనిఫిట్స్ కోల్పోయారు. గమనించాలి, దేవునితో నువ్వు మాట్లాడుకోవడం ప్రారంభిస్తే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే నా దేవుడు ఆయన స్థితులను మారుస్తాడు. God changes the situations when you talk to God. Prayer changes the things. నరుడు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే నీ ముందున్న పరిస్థితులు మారిపోతాయి. నువ్వు అనుకుంటావు, నెత్తి నోరు కొట్టుకొని, ఏంటి ఇంకా నా పరిస్థితులు మారడం లేదు, ఎందుకు నా అనుకున్న కార్యాలు జరగటం లేదు, నేను అటెంప్ట్ చేసిన పరిస్థితులు ఎందుకు మారట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్నట్టుగా కాదు, నువ్వు మొక్కుకున్నట్టుగా కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు చేయగలిగితే, ప్రభువా నేను ఎలా నమ్మాలో నాకు తెలియదు, ఎలా విశ్వసించాలో తెలియదు, నేను ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, సింపుల్గా ఒక మనిషితో నువ్వు మాట్లాడినట్లుగా నీ ప్రతి పరిస్థితిని నువ్వు దేవునితో మాట్లాడు. ఆయన నీకు నేర్పుతాడు ఎలా మాట్లాడాలో. హల్లెలూయా. ఆయన నేర్పిస్తాడు నువ్వు ఎలా ఆయనతో మాట్లాడాలో. The moment when you talk to God, the moment when you begin to talk to God, He will make you to understand. ఆయన నిన్ను ఏ విధంగా మాట్లాడాలో నేర్పించడం మొదలు పెడతారు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు దేవునితో మాట్లాడకపోవడం వలన వారు ఎలాగ ప్రార్థించాలో నేర్చుకోలేకపోతున్నారు. ప్రార్థన అనేది ఎవరో నేర్పిస్తే కాదండి. పుట్టిన బిడ్డకు ఏడుపు ఎవరు నేర్పించారో, పుట్టినటువంటి పక్షులకు ఆహారము
తినడానికి, వారు ధ్వనులు చేయటానికి ఎవరు నేర్పించారు? దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఒక అద్భుతాన్ని గమనించాలి ప్రియులారా. ఈరోజు లోకమంతా దేవుని కృప విస్తరించిందే. అంతకంటే ఎక్కువగా ఆయన నామములో కూడి, ఆయన నామములో ఆరాధించేవారు, ఆయన నామములో ప్రార్థించేవారు, ఆయన నామాన్ని సేవించేవారు, ఆయన నామం మీద ఆధారపడిన వారందరికీ నా దేవుడు కృప చూపువాడు, వారికి వాగ్దానం చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటను తృణీకరించని మనస్తత్వం మనలో నశించిపోవాలి. దేవుని మాటను తృణీకరిస్తున్న, విసర్జిస్తున్న మాటలు, ఆయన మాటలను విసర్జిస్తున్న, లక్ష్యము చేయకుండా ఉంటే అలాంటి మనస్తత్వం మొదట నశించబడాలి. ఎందుకో తెలుసా? ఆయన మాట అంటే మాటే, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చువాడు. ఇంకా మా పరిస్థితులుగానే ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మౌనంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఇంకా ఏ కార్యం చేయకుండా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అది నువ్వు ప్రయాసపడుతుంది, నువ్వు ప్రయత్నం చేస్తుంది, నువ్వు అడుగులు తీసి పరుగులు పెడతా ఉంది, నువ్వు తొందరపడుతున్న విషయంలో అది దేవుని చిత్తం లేదని అర్థం. దానివలన ఏదో నష్టం ఉంటుంది, ఏదో కీడు ఉంటుంది, అందుకే అది ఆలస్యం అవుతుంది. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా అది దేవుడు కొట్టివేయడు కాదు. ఏదో ఒక రోజు దాని యొక్క ప్రయాసానికి ప్రతిఫలం ఒకేసారి తన చిత్తములో దేవుడు అనుగ్రహించి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు. ఆయన కృప చూపువాడు అంటే నంబర్ 1, ఆయన అభివృద్ధి పరచువాడని అర్థం. కృప చూపువాడంటే ఏం చేపిస్తాడమ్మా? అభివృద్ధి అంటే విస్తరించడం. ప్రతి వ్యాపారం అభివృద్ధి పొందాలని చూస్తారు. ప్రతి పని, చిన్న పని అభివృద్ధి చెందాలి. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందటానికి కావాల్సింది ఏమండి? సారం కావాలి. తోటలో ఉన్న వృక్షాలకు, చెట్లకు వేర్లు లేకపోతే అవి అభివృద్ధి చేయలేవు, అవి వృద్ధి చేయబడలేవు. చెట్టుకు వేర్లు ఇంపార్టెంట్, ఆ వేరుల్లో సారం ఇంపార్టెంట్. ఆ సారం ఉన్నప్పుడే ఆ వేరులు ఏమవుతాయంటే సారము గల్లి భూమిలో తన్ని అవి ఫలిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుని బిడ్డలు వృక్షాలుగా కనబడుతున్నారే కానీ, చెట్టులుగా కనబడుతున్నారు కానీ వేర్లైతే లేవు. వేరులున్నా సరే సారము, విశ్వాసము, ప్రార్థన, సహవాసము, దేవుని యెడల భయము, దేవుని యెడల భక్తి, దేవుని యొక్క విశ్వాసము లేకపోవడం వలన, సారము లేకపోవడం వలన అభివృద్ధి పొందలేకపోతున్నారు. దేవుడు ఒక మాట నేను చేస్తానంటే దేవుడు చేస్తాడు. ప్రియులారా గమనించండి. ఒక తోటమాలి తోట వేయాలని ఆలోచించినప్పుడు తోట వేయడానికి ముందు ఏం చేయాలో అన్ని ఆలోచన పెట్టుకుంటాడు. దాని ప్రకారంగా ప్లానింగ్ వెళ్తూ ఉంటాడు. భూమిని దున్నకుండా, నీరు వేయకుండా, అది సాగు చేయకుండా, ఏ విత్తనము వేయకుండా తోట అయిపోవాలి అని అనుకుంటే అది చాలా బుద్ధిహీనత. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి రాగానే దేవుడా నాకు అది జరిగించే, ఇది జరిగించే, అది జరిగించే అని దేవుని దగ్గర మొక్కుకునేవారు చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, దేవుడే జరిగించాలి అంటే ఒక తోటమాలి తన తోటలో ఏ విధంగా భూమిని దున్నినట్లుగా దున్నుతాడో మొదట నీ మనస్సును, నీ హృదయాన్ని దేవుని దగ్గర వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా, ఆయన మాటను విని విధేయగలిగి నువ్వు ముందు దున్నబడాలి. నీ యొక్క హృదయము విత్తనము వేయగానే ఫలించేటువంటి సారము కలిగినటువంటి భూమి వలె నీ హృదయం మారాలి. ఆమేన్. సారం లేని భూమిలో ఎన్ని విత్తనాలు వేసిన ప్రయోజనం ఉందా? ఈరోజు చాలా మందికి దేవుడి కార్యాలు కావాలి, దేవుడు చేసే కార్యాలు కావాలని ఆలోచన పడుతున్నారు. దేవుడు చేసే కార్యాలు ఎవరికో చేస్తాడో తెలుసా? సారము కలిగిన హృదయాలకు. నీ హృదయంలో సారం ఉందా? నీ హృదయంలో విశ్వాసం ఉందా? నీ హృదయంలో దేవుని యెడల నమ్మిక ఉంచావా? నీ హృదయంలో దేవుని మాట చేత నువ్వు బలపరచబడుతున్నావా? దేవునితో సహవాసం చేసే విత్తనాలు వేసే ముందు తోట యజమానుడి ఆ భూమిని చూడడానికి ప్రతిరోజు వెళ్తాడు, అక్కడే ఉంటాడు. మామూలుగా కాదు, ప్రతిదీ కూడా పరిశీలిస్తాడు. విత్తనాలను, శ్రేష్టమైన విత్తనాలు వేసే ముందు భూమిని సారవంతంగా చేయాలి. ఒకవేళ ఎక్కడైతే రాళ్ళు ఉన్నాయో, ఒకవేళ అవి మొలకెంతవేమో అవి వేరు తీయాలి, పరీక్షించాలి క్షుణ్ణంగా. అప్పుడు
తడపాలి, నానాలి, మరలా తడపాలి, మరలా నానాలి, మరలా దాన్ని సాగు చేయాలి. ఆ తర్వాత విత్తనములు వేయటానికి ఒక దినము నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. ఎంత ప్రక్రియ ఉన్నప్పుడు ఓపిక కావాలి కదా, సహనం కావాలి కదా. అడిగిన వెంటనే మనకు రాదు ప్రియులారా. దేవుడు మనల్ని కొన్ని విషయాలు నేర్చుకోమంటున్నాడు. దేవుడు ఏదైనా ఇచ్చే ముందు శ్రమ పడాలి, ప్రయాసపడాలి. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావంటే అడగాలి. ఒక్కసారి అడగడం ప్రారంభిస్తే వదిలేయకూడదు, అడుగో. దొరికినంత వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి. ఆ అడుగుటలో కూడా నీ నమ్మకం ఎంత, నీ విశ్వాసం ఎంత కూడా దేవుడు పరిశీలించువాడు, పరీక్షించువాడు. దేవుడు నీకు కృప చూపువాడంటే అర్థమేంటి తెలుసా? నిన్ను అభివృద్ధి చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 13వ వచనంలోనే రాయబడి ఉంది. చూడండి ఆ మాట. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. చూసారా ఏమంటున్నాడమ్మా? అభివృద్ధి చేసి. ఏమంటున్నాడు? అభివృద్ధి చేసి. అభివృద్ధి. ఎంతమంది అభివృద్ధి పొందాలి అని ఆశపడుతున్నారు? బేతనీకి వద్దాం. యేసయ్య అక్కడ రాగానే సీన్ ఒకలాగా ఉంది. ఆయన దృష్టికి కంప్లీట్గా వాతావరణం అంతా మారిపోయింది. ప్రభు అన్నాడు, ఎక్కడ ఉంచారు, ఎక్కడ సమాధి చేశారు? మరియా, మార్తా, ఎక్కడ మీ తమ్ముడిని సమాధి చేశారో నాకు చూపించండి, నేను అక్కడికి వెళ్ళాలి. సహోదరులు అంటారు, అయ్యా ఇప్పుడు సమాధి చేసి ఎన్ని దినాలైంది? 4 దినాలు అయిందయ్యా. కంపు కొడుతుందయ్యా. ఇప్పుడు ఎందుకు వెళ్ళడం? నువ్వు దూరం నుండి నడుచుకొని వచ్చావు, రా యథావిధిగా ఇంటికి వెళ్దాం, నేను పరిచర్య చేస్తాను, నువ్వు ఏదో విశ్రాంతి తీసుకుందు. ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఉంచారో చూపించండి. దేవుడు అడిగింది నువ్వు చేస్తే నా దేవుడు నువ్వు ఊహించలేని కార్యాలు చేస్తాడు. దేవుడు అడుగుచున్న దానికి భిన్నంగా నువ్వు మాట్లాడితే దేవుడు అక్కడ కార్యం చేయటానికి ఆలస్యం అవుతుంది. మార్తా మరియలు దేవుడు కొంచెం సీరియస్ అయ్యాడు. యేసు ప్రభు వారు కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఎప్పుడు నెమ్మదిగా, సాఫ్ట్గా, చాలా మంచిగా, మృదువుగా మాట్లాడిన యేసయ్యలో ఒక్కసారే ఆ గంభీరాన్ని గమనించారు. ఎక్కడ ఉంది చూపించండి అన్నప్పుడు తీసుకొని వెళ్ళారు. గమనించాలి, వెళ్ళడానికి నిరాకరించిన సహోదరులు, చెప్పడానికి నిరాకరించిన సహోదరులు విశ్వసించలేదో వారు దేనిని ఆలోచిస్తున్నారంటే ఆ చచ్చిపోయిన శవాన్ని ఆలోచిస్తున్నారు, ఆ సమాధిని ఆలోచిస్తున్నారు, ఆ దుఃఖములోనే ఉన్నారు, ఆ చింతలోనే ఉన్నారు, మేము కోల్పోయాము అనేటువంటి వాతావరణంలో ఉన్నారే తప్ప యేసు ప్రభు యొక్క మాటలను గ్రహించలేకుండా ఉన్నారు. నా దేవుడు నీ పరిస్థితిలో నుండి నిన్ను బయటికి రప్పించాలనే నా దేవుడు నీతో మాట్లాడువాడు. నువ్వు నీ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే నా దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా, యూదులాచార ప్రకారంగా సమాధి చేయబడిన ఏ రాయ కూడా దొర్లించకూడదు. ఇక్కడ కూడా చాలామంది సమాధి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సమాధి వైపు చూస్తారా? వెనకకు చూడరు. వాళ్ళ కాటి వరకు వస్తారు, వాళ్ళ కాటి వరకు వచ్చి నిన్ను వదిలేస్తారు, వెనక చూడకుండా నిన్ను వదిలి వెళతారండోయ్. నమ్మకండి. ఎవరిని? మా అన్నయ్య చచ్చిపోయావా? బతుకున్నప్పుడు అన్నయ్యకి మంచి నీళ్ళు ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, టిఫిన్ ఇవ్వలేదు. చచ్చిపోయిన తర్వాత అన్నయ్య, అక్కడ వరకు ఏడుపు. వెళ్ళిపోయిన తర్వాత పదండా వెళ్ళిపోదాం. ఏమండి, ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏడుపులు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు ఎవరైనా చనిపోతే దినములు 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 ప్రలాపిస్తూ ఉంటారు. ఈ దినాల్లో చచ్చిపోతే 3వ దినం మర్చిపోవడమే, మరుసటి రోజే పూట ఏలబడిపోద్ది. అక్కడ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకెందుకులే, తొందరగా మర్చిపోయే దినాలు ఇవి. యాకోబు చచ్చిపోతే ఐగుప్తులోని 70 దినాలు ప్రలాపించారు. కానానీయులు విని దేశం కాని దేశానికి వెళ్ళినటువంటి యాకోబు చచ్చిపోతే
ఈ ఐగుప్తీయులు 70 దినాలు ప్రలాపించారే, ఎంత మంచి పేరు సంపాదించాడు యాకోబో. ఈరోజు ఎక్కువ రోజులు ఏడకపోవడం గల కారణం ఏంటో చెప్పమంటారా? ఆడు బతికినంత కాలం ఏ పేరు సంపాదించాడు? వీడు ఎప్పుడు చచ్చిపోతాడు రా అని చూసేవారే తప్ప వీడు కలకాలం బతకాలా అనేటువంటి ఆలోచన ఈరోజు జనాల్లో ఉందా? లేదో. మార్త మరియల యొక్క దృష్టి అంతా కూడా విచారం 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 దుఃఖం విచారం దుఃఖం. కోల్పోయాం మేము కోల్పోయామని వింటున్నారు. దేవుడు అంటున్నాడు, నాకు చూపించండి. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయములలో, ఏ పరిస్థితులలో నువ్వు సమాధి చేయబడ్డావు? ఆర్థికంగా సమాధి చేయబడ్డావా? ఆత్మీయంగా సమాధి చేయబడ్డావా? ప్రార్థన జీవితాన్ని సమాధి చేసేసావా? విశ్వాసాన్ని సమాధి చేసేసావా? నువ్వు అనుకున్న కార్యాలు జరగలేదని నీవు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఆ నిరీక్షణను, ఆ నమ్మకాన్ని సమాధి చేసేసావా? ఏది నువ్వు సమాధి చేసావు? ఈరోజు నువ్వు నా దేవుని దగ్గర తీసుకొని రా. ఆ సమాధితో నా దేవుడు మాట్లాడువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యకు సమాధి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత యేసయ్య అన్నాడు, ఆ రాతిని, ఏ రాతిని? సమాధి ముందు ఉన్న రాతిని బోర్లించండి. రిమూవ్ ద స్టోన్. కష్టమయ్య గారు, రాతి హృదయాలు కదా, కష్టం. వాక్యం వినేసి వెళ్ళిపోతాం కానీ మేము మార్చుకోలేం. వాక్యం వినేసి వెళ్ళిపోతాం కానీ మా ప్రవర్తన అలాగే ఉంటుంది. వాక్యం వినేసి వెళ్ళిపోతాం కానీ మేము ఆ టైంకే వస్తాం. వాక్యం వినేసి వెళ్ళిపోతాం కానీ మేము మాత్రం ఆ పనే చేస్తాం. మేము వాక్యం వినేసి వెళ్ళిపోతాం కానీ మా పని మాదే. దొర్లించడం కష్టం. ఈరోజు నీ జీవితానికి, దేవుడు చేయబోయే కార్యానికి ఒక రాయి ఉంది. ఆనాడు కనబడిన రాయిని దేవుడు దొర్లించమన్నాడు. ఈరోజు దేవుడు నీకు చేయబోయే కార్యానికి నీకును ఆయనకి మధ్య నీకు కనబడిన రాయ నువ్వు బొర్లించుంచావు. అది దొర్లించబడాలి. ఏ రాయా? ఏంటి ఆ రాయ? వినేవారు వినేవారుగా ఉంటున్నారు, చదివేవారు చదివేవారుగానే ఉంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలు క్రైస్తవులుగానే బ్రతుకుతున్నారు కానీ ఆయన చేయబోయే కార్యాలకు వారికి మధ్య రాయలు బొర్లించబడి ఉన్నాయి. యేసయ్య నీకు కార్యం చేయాలి అంటే ఆయనకి నీకు మధ్య ఉన్న రాయ దొర్లించబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ రాయా? ఏ రాయ అండేది? బండరాయ. కొన్ని బండరాయిలు తుపాకీతో పేలిస్తే అవి బద్దలవు. కొన్ని బండరాయిలు రాళ్ళతో కొడితే అవి బద్దలవు. కొన్ని బండరాయిలు బాణంతో కొట్టినా రావు. ఆ రాయలు దొర్లించబడాలన్నా, పగలాలన్నా ప్రియులారా, దానికంటే నువ్వు ఉపయోగించిన దానికంటే శక్తివంతమైన ఆయుధం రావాలి. హల్లెలూయా. ఆ శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో నివాసము చేసినప్పుడు, నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు నా దేవుడు ఆ శక్తినిచ్చేవాడై ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న వారులారా, వీక్షిస్తున్న వారులారా, ఈ యొక్క సంవత్సరములో నీ కార్యాలు దేవుని ద్వారా జరగాలని నువ్వు ఆశపడుతూ, నువ్వు ఎదురు చూస్తూ ఉంటూ, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతూ, ఒకవేళ అవి జరగలేదని నువ్వు విచారం కలిగి ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేయబోయే కార్యాలకును నీ జీవితానికి మధ్య ఒక రాయ ఉంది. అది నీ అవిధేయతనే రాయ, అది నీ తిరుగుబాటనే రాయ, అది పాపమనే రాయ, అది నీ యొక్క అవివేకమనే రాయ. నీవు గ్రహించలేని అవిశ్వాసముతో ఉన్న, సందేహముతో ఉన్న రాయలను నీవు ఏర్పరచుకున్నావు. దేవుడు అంటున్నాడు, అవి నీవు తీయాలి, అవి దొర్లించబడాలి. దేవుడు చేయు కార్యాలను నీ జీవితంలో జరిగించాలంటే ఆయనకు అడ్డున్న వాటినన్నిటిని నువ్వు ముందు తొలగించాలి. ప్రభు అన్నాడు, ఆ రాత్రులను తొలగించండి. తొలగించడానికి మనుషులు కావాలా, రావాలా, వద్దా? చెప్పండి. తొలగించడానికి మనుషులు కావాలి. ఆ రాయను ఒక్కరు దొర్లించడానికి లేదు, ఇద్దరు దొర్లించడానికి లేదు. ఆ రాయను దొర్లించాలి, మనుషులు కావాలి. ఈరోజు సంఘములో ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి మనుషులు రావాలి. ఒక వ్యక్తి గురించి విజ్ఞాపన చేయడానికి మనుషులు రావాలి.
నా ప్రార్థన నేను చేసేసుకుంటున్నానండి, నా మట్టుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నానండి, నా మట్టుకు నేను ఇచ్చేస్తున్నానండి, నా మట్టుకు నేను చేసుకుంటున్నాను అంటే, నీ మట్టుకు నువ్వు చేసుకుని ఉంటే నీ పక్కన ఉన్నవారు, నీ వెనకున్నవారు, నీ ముందున్నవారు, దేవుడు నీకు ఇచ్చిన సంఘానికి, నీ కుటుంబానికి ఉన్న అడ్డులను తొలగించడానికి దేవుడు తొలగించిన వారిలో ఒకడుగా నిన్ను పిలిచినప్పుడు నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోక, సమర్పించుకోక, ఆసక్తి చూపించకుండా నీవు వెనకబడితే అక్కడ కార్యాలు జరగవు. ప్రార్థన చేద్దాం రండి అంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి, సంపూర్ణ ప్రార్థన చేద్దాం రండి అంటే, ఈరోజు రాయలను దొర్లించటానికి ఈరోజు మనుషులు కరువయ్యారు. ఒకరి గురించి ఒకరు ప్రార్థించడానికి మనుషులు కరువయ్యారు. దేవుని పని చేయడానికి కరువయ్యారు. పండగలకి, ఆచారాలకి, సాంప్రదాయాలకి, కేకులకి, నానా రకములైనటువంటి వ్యర్థమైన వాటికి ఈరోజు పరుగులెత్తే వారు ఎక్కువగా ఉన్నారు. కానీ దైవకమైన కార్యాలు, ఆత్మీయమైన కార్యాలు, దేవునికి మహిమకరమైన కార్యాలు చేయటానికి ఈరోజు అనేక మంది ఈరోజు వెనకబడి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను దేవుని కార్యాలు జరగాలంటే నీవు నేను ఏకమై మనుషుల ముందు, విశ్వాసుల ముందు, కుటుంబాల ముందు, వారికి దేవునికి మధ్య ఉన్న రాయలు ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, నీ ఉపవాసము ద్వారా, నీ ఆల్ నైట్ ప్రార్థన ద్వారా వారి యొక్క రాయలను దొర్లించగలిగినటువంటి ఆసక్తిని, దొర్లించగలిగినటువంటి పిలుపు దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు వెనకబడితే ఆ చచ్చిపోయిన శవాలు బయటకు వస్తాయా? రాయను దొర్లించకపోతే అక్కడ జరగదో. యేసయ్య అన్నాడు, రాయను ఎంతమంది దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు? ఎంతమంది మీ పనులు మానుకొని మీ శ్రేష్టమైన సమయాన్ని దేవునికి అప్పగించడానికి ఎంతమంది వస్తున్నారు? నేను ఒక మాట చెప్తున్నాను, సేవకుడిగా గమనించాలి. తల్లులు, తండ్రులు, ఈనాటి దినాలలో మీరు ప్రార్థించకపోతే, దేవునికి మీరు సమయాన్ని హెచ్చించకపోతే, మీ కుమారులు, కుమార్తెల యొక్క తరములో దేవుని కృపను వారు అనుభవించలేరు. ఈరోజు మనం ఎలా ఉన్నాము అంటే మన పితరులు, మన తల్లులు, మన తండ్రులు చేసిన ప్రార్థనను బట్టే. చేయాలి ప్రార్థన. అవసరం లేకపోయినా నువ్వు ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. అవసరం లేకపోయినా, నీ ఎమర్జెన్సీ లేకపోయినా నువ్వు దేవుని సన్నిధిలో రాత్రంతా గడపాలి. నువ్వు అలా గడిపితే నా దేవుడు దైవ సేవకులు చెప్పినట్లుగా నీ బిడ్డలను, నీ కుమారులను, నీ కుమార్తెలను దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాసుకోండి, నా పిల్లలు నా వలే, నా బిడ్డలు నా వలే లేబర్స్గా ఉండకూడదయ్యా. నా పిల్లలు నా వలే కూలీలుగా ఉండకూడదయ్యా. అన్యుల ముందు ప్రభు చెయ్యి చాచుకునే వారుగా ఉండకూడదయ్యా. నీవు నాకు ఇచ్చిన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అందును బట్టి నా బిడ్డల కొరకు, ఇదిగో నా కుటుంబం కొరకు నీ సన్నిధిలో నన్ను ప్రార్థించే తల్లిగా స్థిరపరచు ప్రభువా అన్నా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియులరా, ఈ రాయలు దొర్లించబడాలంటే మనుషులు రావాలా? మనుషులు కావాలా లేదా? ప్రభువా నాకు మంచి ఉద్యోగమే, ప్రభువా నాకు మంచి సంబంధం దయచేయి, నాకు మంచి సంబంధం కావాలి. నీకు అన్నీ మంచే కావాలి, కానీ మంచిని నువ్వు పొందేవాడవైతే, మంచిని పొందగలడానికి నువ్వు సిద్ధపడితే నీ జీవితాన్ని దేవుని దగ్గర మలచాలి. మొదట దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఫేవర్ని ప్రార్థన ద్వారా సంపాదించాలి. ఆయన సన్నిధిలో నువ్వు సమయాన్ని గడిపి ఆయన ఫేవర్ నువ్వు సంపాదించాలి. దేవుడు ఎవరిని దీవించేవాడు కాదు ప్రియులరా. నువ్వు ఆయన దృష్టిలో ఎంచబడిన వాడవైతే, ఆయన దృష్టిలో ఆయన సంతోషింపచేవాడవైతే, ఆయన మాటను విని లోబడిన వాడవైతే, ఆయన దృష్టిలో ఆయన వాక్యానికి, ఆయన మాటకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చేవాడవైతే నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలు అలాంటి పరిస్థితికి రావాలి. ఈరోజు దొర్లించలేని రాయలు ఇంకా ఉన్నాయి. క్రైస్తవులు ఈరోజు అనేకమైన వాటి చేత సమాధి చేయబడ్డారు, అప్పుల చేత సమాధి చేయబడ్డారు. బంధువులు ఉన్నారు, రక్త సంబంధాలు ఉన్నారు, కానీ వారందరి ద్వారా ఎలాంటి సహాయం లేకుండా ఆ యొక్క రిలేషన్షిప్ అన్నీ కూడా ఏమైపోయాయి అంటే జస్ట్ డెడ్, సమాధి చేయబడ్డాయి.
ఒకవేళ ఆ పరిస్థితి నీదైతే నా దేవుడు కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీకును ఆయనకి మధ్య ఉన్న రాయ దొర్లించబడాలి. హల్లెలూయా. ఏ రాయ అది? అది నీకు దేవునికే తెలియాలి. ఏ రాయ అది? అవిధేయత కలిగిన రాయ, నిర్లక్ష్యమనే రాయ, ఆత్మీయ జీవితం లేని రాయ? ఏ రాయ? ఎలాంటి స్టోన్? There is a stone between Jesus and you. Jesus saying that you should roll away that stone. You need some people. ఆ రాయి దొర్లించడానికి నీ సహకారులు కావాలి, విశ్వసించేవారు కావాలి, ప్రార్థించేవారు కావాలి. లోకంలో అన్నీ సంపాదించుకుంటున్నా కానీ నీతో పాటు కలిసి ప్రార్థన చేసేవారిని నువ్వు సంపాదించుకుంటున్నావా? నీ ఆత్మీయ క్షమాభివృద్ధి గురించి ఆలోచించే వారిని నువ్వు సంపాదించుకుంటున్నావా? నీ ఆత్మీయ క్షమాభివృద్ధి గురించి మాట్లాడే వారిని అసహించుకుంటున్నావు. నీ ఆత్మీయ క్షమాభివృద్ధి గురించి హెచ్చరించే వారిని నువ్వు దూషిస్తున్నావు. నీ ఆత్మీయ క్షమాభివృద్ధి గురించి పట్టించుకునే వారిని, హెచ్చరించే వారిని, గద్దించే వారిని నువ్వు అసహించుకుంటున్నావు. దేవుడు కార్యాలు చేయాలంటే ఎలా చేస్తాడు? ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులరా, ఈ సంవత్సరంలో నీకు దేవునికి మధ్య ఉన్న రాయ దొర్లించబడును గాక. సమాధి ముందు నిలబడిన రాయ మనుషులు దొర్లించారు. దొర్లించగానే దేవుని యొక్క స్వరము, యేసు ప్రభు వారి యొక్క మాట సమాధి లోపలికి వెళ్ళింది. బుల్లెట్ లాగా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వింటారా అమ్మా? కానీ నా దేవునికి ఏదైనా సాధ్యం. నువ్వు అంటావు, ఈ కార్యం జరుగుతుందా? ఇది మేము కొనగలమా? ఎంత రేట్లు పెరిగిపోతున్నాయి కదా, కొనగలమా? నేను ఇల్లు కలిగి ఉండగలనా? నాకు ఈ కార్యం జరుగుతుందా? నాకు ఈ అప్పులు తొలగిపోతాయా? ఇలాంటి సందేహం మాటలన్నీ కూడా సమాధితో సమానం. ఈ సమాధిలోకి ఎవరి మాట పోవాలా? జీవము కలిగిన మాట పోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మాటలన్నీ నువ్వు మనుషులతో మాట్లాడితే వారి లోటులో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా చచ్చిన మాటలు వస్తాయి. నువ్వేం కొంటావు, నువ్వేం చేస్తావు, నీకు జరుగుతుందా, అవ్వదు కదా, అదేం కొనగలదు, అది వద్దు, అన్ని నెగిటివ్ మాట్లాడతారు మనుషులు. అవునా కదమ్మా? యా. కానీ నా దేవుడు అంటాడు, ఆయన మాట్లాడితే గాలితో మాట్లాడిన ప్రభు, దెయ్యాలతో మాట్లాడిన ప్రభు, సముద్రంతో మాట్లాడిన ప్రభు ఇక్కడ సమాధితో కూడా మాట్లాడుతున్నాడు. సమాధి ఎందుకు అంటున్నానంటే జీవము లేని వారు లోపల లేరు కాబట్టి. ఇప్పుడు మీరు కూర్చుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ స్వరమును వింటున్న వారులారా, మీకు విశ్వాసం లేకపోయినా మీరు సమాధితో సమానం. దేవుని మాట వినగలిగితే నా దేవుడు మీ యొక్క హృదయంలోనికి ఆయన జీవ వాక్కును ఊదుతాడు. మనం నమ్మవలసింది దేవుని మాట, మనుషుల మాటలు కాదు. We need to trust God's word rather than people's words. దేవుని వాక్యమును మనం నమ్మాలి. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నిన్ను నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నీ ఎడల విశ్వసిస్తూ ఉన్నాను. ఇంతవరకు నేను మనుషులు నమ్మి మోసపోయాను, ఇంతవరకు నా వారినన్న వారిని నమ్మి నేను మోసపోయాను. నీ మాట నేను నమ్మలేదు. God wants you to believe. God wants you to trust His word. ఆయన మాట నువ్వు నమ్మో. ప్రేమించేవారు నిన్ను మోసం చేస్తారు, ఆదరించేవారు నిన్ను మోసం చేస్తారు. పర్వాలేదులేండి అని ఎవరి మీద నువ్వు ఎక్కువ ఆశ్రయం పొందుతావో వారి వలన నీకు కీడు జరుగుతుంది. లోకంలో ఉన్న వారందరికంటే నా దేవుడు నువ్వు నమ్మగలిగితే నా దేవుడు వాటి నుండి దేవుడు మీకు విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఏమి దొరికిపోవాలి చెప్పండి? ఏమి దొరలాలి? ఎవరి ముందున్నాయి రాయిలో? నీ చదువు ముందున్నాయా? నీ ఉద్యోగం చేయడానికి ముందున్నాయా? నీకు రావాల్సినటువంటి దానికి మధ్య ఉన్నాయా? నీ స్వస్థతకును దేవునికి నీకు మధ్య ఉన్నాయా? ఈ రాయలు దొర్లించబడాలి. నా దేవుడు రాయలను దొర్లించేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే రాయతో మాట్లాడినప్పుడు, మోషే కర్ర పెట్టి రాయను కొట్టినప్పుడు జీవజలము
ఇప్పుడు సమాధిలోకి ఎవరి మాట వెళ్ళిపోయిందో చెప్పండి? యేసయ్య మాట వెళ్ళిపోయింది. సమాధిలో ఎవరున్నారు? నేనున్నానని చెప్పండి. సమాధిలో ఎవరున్నారు? చర్చిలో కూర్చొని నిద్రపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? సమాధిలో ఉన్నట్టు కాదా? చర్చికి వచ్చి ఖాళీ చేతులతో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయినారు సమాధితో కాదా? నీ సమయం అంతా లోకంలో గడుపుతున్నా కానీ దేవుని సన్నిధిలో సమయాన్ని గడపలేని చచ్చిన దానవుగా నీ ఆత్మీయ జీవితం లేదా? సమాధి చేయబడిన 4 రోజులకి శవం కంపు కొడుతుంది. అది సంవత్సరం అయిన తర్వాత ఎముకలు కనబడతాయి. ఈరోజు నీవు కులుతున్నావా లేకపోతే ఎండిపోయిన ఎముకల్లా కనబడుతున్నావు ప్రభు ముందు? చచ్చిపోయి 4 రోజులు అయింది, వాసన వస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలు రక్షణ పొంది విశ్వాసం ఎంచబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు అక్కడ కుళ్ళిన వాసన వస్తుందా? ఎండిన ఎముకలు కనబడుతున్నాయా? నా దేవుని మాట ఎండిన ఎముకలకైనా కుళ్ళిన శవానికైనా నా దేవుడు జీవం ఇచ్చేవాడు. చెప్పలు కూడా దేవుని నాన్న మేము పరుచుదాం. హీ క్యాన్ డూ. ఆయన చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఉద్యోగం దొరకదని నువ్వు అనుకుంటున్నావా? నా దేవుని మాట ఆస్వాదించావు. నా దేవుడు నాకు ఇచ్చేవాడు. దేవుని బిడ్డలు నిలబడి చెప్పాలి, నా దేవుడు నా కొరకు చేస్తాడు, నా దేవుడు నా కొరకు ఈ కార్యం చేయవాడు, నేను ఇది పొందుకునేవాడునా. ఇది జీవపు మాటలో. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో చెప్తారా ఇప్పుడు ఈ మాట? ఎంతమంది చెప్తారు విశ్వాసం కలిగిన వారు? మీరు చచ్చిన వాళ్ళు అయితే నిద్రపోండి, పర్లేదు. నేను జీవంతో ఉన్నాను ప్రభువా, నీ మాట నేను నమ్ముతున్నాను అన్నవారు చెప్పండి ఈ మాట. ప్రభువా, ఇంతవరకు షట్ డౌన్ అయిన ప్రతి విషయాలు, షట్ డౌన్ అయిన ప్రతి కార్యాలు మరలా తిరిగి సమాధి వలె ఇదిగో నా మాట నా నోటు నుండి వాటికి వెళ్ళునుగా. కానీ ఎంతమంది చెప్పగలుగుతారు ఈరోజు? చెప్పండి. ఇప్పుడు మీ ముందు డెడ్గా ఉన్న పరిస్థితులు, ఈరోజు డెడ్గా ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఈరోజు మీ ముందు కనబడుతున్న డెడ్గా ఉన్న వాటన్నిటితో కూడా వాక్యమును తీసి నమ్మి ఈ మాటను వాటిని పలకండే. హల్లెలూయా. పలుకుతారా? ఊహించని వాటికంటే నా దేవుడు గొప్ప కార్యములు చేయువాడు. నువ్వు ఊహించేది వేరో, నా దేవుని మాట నువ్వు పలికితే నా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. 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 ఒక దైవజనుడు తన యొక్క కడుపులో ఉన్న బాధతో మాట్లాడుతున్నాడు. ఓ బాధ, నన్ను వేధిస్తున్న ఈ పెయిన్. వాక్యం తీసి మాట్లాడుతున్నాడు. యేసు నామములో అది పోవునుగాక. అది పోయిందే. ఇలాంటి జీవముతో కూడిన మాటలు మాట్లాడిన వారు ఎవరున్నారు? నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తమేనండి. నా అనుభవం చెప్తున్నా. కిరోసిన్ లేని స్టవ్తో నేను మాట్లాడాను. కిరోసిన్ లేకపోయినా ఆ స్టవ్ పనిచేసింది. ఊరుకోండి పాస్టర్ గారు, అలా చెప్తారేంటి? నేను మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా అనుభవం చెప్తున్నాను, గొప్పకు చెప్పట్లే. దేవుడు నాకు చేసిన గొప్పతనం. ఈరోజు దేవుడు నీకు స్వయాన వ్యక్తిగతంగా నీకు ఒక గొప్ప పని చేశాడు అంటే నీకు ఆయనకు మధ్య ఒక గొప్ప విశ్వాసాన్ని దృఢపరుచుటకు చేస్తాడు. 10 మందికి చెప్పుకోవడానికి కాదు. ప్రభువా, నీ కార్యాలు నేను అనుభవించాలి, తద్వారా నా విశ్వాసం దృఢపరచబడాలి. ఎవరో చెప్పింది నేను నమ్మడం కాదయ్యా, నాకు నువ్వు చేయి, నేను ప్రభు విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు మాట్లాడుకుంటే నా దేవుడు ఆ సమాధిలోకి దూరినటువంటి ఆ మాట విన్నాక పొత్తి గుడ్డలతో చుట్టబడిన, ఏమంటే నార బట్టలతో చుట్టబడినటువంటి ఆ శవము ఒకేసారి మేల్కొని లేచి నిలవబడి గెంతుకుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా వస్తుందమ్మా? ఎందుకంటే యూదుల ఆచార ప్రకారంగా చనిపోయిన వారి యొక్క శవాన్ని, దేహాన్ని వారు నారబట్టలతో చుడతారు. అందువల్ల వారు కదలిక చేయడానికి ఉండదు. కనుక లేచాడు, నిలబడ్డాడు, గెంతుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలు గెంతాలి, గెంతాలి, గెంతాలి. ఎన్ని కట్టబడి ఉన్నా గెంతాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ ఏ మాట విన్నాడు చెప్పండి? ఏ మాట విన్నాడు? వాక్యాన్ని విని కూడా నిద్రపోతున్నావంటే ఆ జీవపు మాట నీకు పని చేయలేదు అంటే నువ్వు కూలినట్ట, లేకపోతే ఎండిపోయినట్ట. ఎండిపోయిన ఎముకలకు కూడా దేవుడు మాట్లాడమన్నాడు కదా. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఈ 2వ నెలలోకి ప్రవేశించాక, ఈ స్థలంలో నువ్వు అడుగు పెట్టిన తర్వాత, ఈ స్థలంలో నుండి వెళ్ళిన తర్వాత, ఈ నెలలో నా దేవుడు నువ్వు ఊహించలేని కార్యాలు ఆయన నీ కొరకు ఉంచాడు. నీ ముందున్న రాయి నువ్వు తొలగించాలి. ఆ తొలగించడానికి కొంతమంది ఆత్మీయుల సహాయం తీసుకో, కొంతమంది ప్రార్థన పరుల సహాయం తీసుకో. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా నీవు ఆ సహాయము తీసుకుంటే నా దేవుడు నీ ముందున రాయను దొర్లిస్తాడు. ఈ సంవత్సరంలో రాయిలన్నీ దొర్లించబడును గాక. చపలుగో దేవుని నామమున మహిమపరచుదాం. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. రాయలు ఎవరు వచ్చారు బయటికి? ఎవరు వచ్చారు బయటికి? యేసయ్య అన్నాడు, మీరు వారి కట్టులు విప్పండి. మొదట రాయిని దొర్లించండి, తర్వాత విప్పడానికి ఎవరు రావాలి? దొర్లించడానికి ఎవరు రావాలి? మరి నువ్వు వస్తున్నావా? మిస్ అవుతున్నావా? నువ్వు ఏకీభవిస్తున్నావా? స్కిప్ అవుతున్నావా? నేను ఇంటి దగ్గర పడుకుంటానమ్మా, నా కొరకు ప్రార్థన చేసే చర్చికి వెళ్ళి. నేను ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాను, నా కొరకు ప్రార్థన చేసే. అమ్మ చేసే ప్రార్థన వేరు, తండ్రి చేసే ప్రార్థన వేరు, నువ్వు చేసే ప్రార్థన వేరు. కూలి పని చేసేవాడికి కూలి వస్తుంది, కానీ కూలి పని చేయలేనివాడికి కూలి ఎలా వస్తుంది? సమాధులు తెరవబడాలి. ఆత్మీయ జీవితాలు సమాధి చేయబడ్డాయి. మనమే లాక్ చేసేసుకున్నాం. ఇప్పుడు రావండి క్రిస్మస్కి వస్తామండి, ఇప్పుడు రావండి ఈస్టర్కి వస్తామండి, ఇప్పుడుకి రావండి మేము. మళ్ళీ ఎప్పుడు? సీజనల్ భక్తులు ఎలాగ అభివృద్ధి పొందుతుంది? లాజరు బయటకు వచ్చిన తర్వాత, కట్లు విప్పిన తర్వాత, ఏమండి వారి సహోదరులు, ఏమండి మార్తా, మరియా, ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి శరీరం అంతా చూసినప్పుడు మరి కుళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు చూచిన తర్వాత ఏ శరీరాన్ని చూస్తున్నారో, ఏ శరీరం చూస్తున్నారు వారు? అద్భుతమైన శరీరాన్ని, తన తమ్ముడు శరీరాన్ని తడిమి చూస్తున్నారు, కౌగులించుకుంటున్నారు. గొప్ప ఆదరణ, గొప్ప ఆదరణ. ఏమండి చింతలో ఉన్నారు, విచారంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, పోగొట్టుకున్నారు అనుకున్నారు. కానీ నా యేసయ్య సమాధి ముందు వచ్చి మాట్లాడినప్పుడు, సమాధి దగ్గర వచ్చి దొర్లించినప్పుడు వారు గొప్ప ఆదరణ పొందారు. నా దేవుడు నీవు జీవించినంత కాలము ఆయన ఆదరణతోనే బ్రతకాలని ఆశపడుతున్నాడు. నువ్వు కిచెన్లో ఏడడం ఆయనకి ఇష్టం లేదు, బాత్రూంలో ఏడడం ఆయనకి ఇష్టం లేదు, ఏది లేదని నీ గృహంలో నువ్వు ఏడడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషించి ఆదరణ పొందాలన్న ఆశ ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి ఆశను, ఆయన ఆశను నువ్వు నెరవేర్చాలంటే నీ ముందున్న రాయిలు దొర్లించబడాలి. అంతకంటే సంతోషం. మరియా మార్తలు సంతోషించిన దానికంటే ఆ గ్రామస్తులు సంతోషించారు. బేతనీ గ్రామంలో ఉన్న వారందరూ సంతోషించారు. నువ్వు రక్షణ పొంది నీ గృహములో వ్యర్థంగా నువ్వు గడిపితే, నువ్వు రక్షణ పొంది ప్రార్థన సమయానికి వెళ్ళకపోతే, నీ గృహములో నువ్వు రక్షణ పొంది నీ మందిరానికి నువ్వు వెళ్ళకపోతే, నువ్వు రక్షణ పొంది వారానికి ఒక మారు నువ్వు ఉపవాసం ఉండకపోతే, నువ్వు రక్షణ పొంది నీ రక్షణ నువ్వు కాపాడుకోకపోతే, నువ్వు రక్షణ పొంది దేవుని వాక్యాన్ని నువ్వు ఆస్వాదించకపోతే, నువ్వు రక్షణ పొంది నీవు దేవునితో మాట్లాడుకోకపోతే, నీవు రక్షణ పొంది నీకు వచ్చినటువంటి ప్రతి విధమైన శోధనలో, బాధల్లో దేవుని మీద నువ్వు ఆధారపడకపోతే నువ్వు చచ్చిన దానితో సమానం. ఇలాంటి చచ్చిన బ్రతుకు నీలో ఉంటే పేరుకు మాత్రం నువ్వు బ్రతుకుతున్నావే కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయి ఉన్నావు. దేవుని మాటను వినక, సేవకుని మాట వినక, లోబడక ఈరోజు నీ భక్తిని, నీ యొక్క విశ్వాసాన్ని, నీ రక్షణ జీవితాన్ని ఈ లోక సంబంధమైనటువంటి వాటితో అనుసంధానం చేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే అది శాపకరమైన జీవితం. ఉంటే లోకంలోనే ఉండు, లేకపోతే దేవునిలో ఉండు. నులువెచ్చని స్థితిలో ఉంటే నా దేవుడు సహించువాడు కాదు. ఈ మాటలు మీరు విన్నారా? ఈ మాటలు మీరు అంగీకరిస్తున్నారా? ఈ మాటల ద్వారా మీరు ఒప్పుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే దేవుని దగ్గర ఒప్పుకోండి, సమర్పించుకోండి. నా దేవుడు రాయను దొర్లించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి ఎలాగొస్తుంది? అడ్డు ఉంటే రాదు కదా. మా పాప అండి 12 సంవత్సరాలు అయిపోయిందండి,
14 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు వచ్చింది, 18 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది. ఇంకా ఆ పాప పరిపక్వత కాలేదు, మెచ్యూర్ కాలేదండి. మాకెంతో వేదనగా ఉంది, బాధగా ఉందని చెప్పి చెన్నై పట్టణానికి తీసుకువెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. ఆ తల్లిదండ్రుల బాధ వింటుంటే చాలా బాధ అనిపించింది. వయసు అయితే పెరిగిపోతుంది కానీ ఆ పాప పరిపక్వతకు రాలేదు. తండ్రి తల్లి చాలా దుఃఖిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము వైద్యం చేయడానికి వచ్చామండి. వారు మాట్లాడుతున్నప్పుడు చాలామంది వేదన పడ్డారు, దుఃఖపడ్డారు. ఆ సమయంలో ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా, మీరు అన్ని ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎవరి వలన సాధ్యం కాదు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన, పిండములో ఉన్నప్పుడు చూచిన సృష్టికర్త అయిన దేవునికే సాధ్యం. నమ్ముతున్నారా అంటే ఏమి నమ్మమంటారండి? అన్ని దేవుళ్ళని నమ్ముతున్నాం. ఇగో అన్ని తాళ్ళు కట్టుకున్నాం, అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేసాం, కానీ మాకు విడుదల లేదు. దుఃఖం దుఃఖం దుఃఖం, వేదన ఉంది. నేను ఒక మాట చెప్పనా? దేవుడు నీకు ఏదైనా కష్టాన్ని అనుమతిస్తే, ఏదైనా హార్డ్షిప్ అనుమతిస్తే దాని వెనక ఆయన ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలంటే మనుషులతో మాట్లాడక, ఎక్కడికక్కడికి పరిగెత్తక, నువ్వు ప్రభు మీద ఆధారపడగలిగితే నా దేవుడు విడుదల ఇస్తాడు. విడుదల ఇచ్చేవాడు ఆయన, విడుదల చేయువాడు. లోకములో ఏ దేవుడుగా పిలువబడిన వారు ఎవరు విడుదల చేయలేడు, కానీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే విడుదల చేయువాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మితే నా దేవుడు ఆయన జీవాన్ని నీ చచ్చిపోయిన పరిస్థితుల మీద నా దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. మాట్లాడు, జీవవాక్కుతో మాట్లాడు. ఫైనాన్స్, ఆర్థికంగా వెనకబడుతున్నావు, నీ ఆర్థిక పరిస్థితుల మీదతో మాట్లాడు. అనారోగ్యంతో నువ్వు మాట్లాడు. నేను నా దేవుని బిడ్డను, నా దేవుడు నేను కలిగి ఉన్నాను, ఆయన నన్ను రక్షించాడు, ఆయన నాకు విశ్వాసం ఇచ్చాడు, కనుక నేను నిలబడి మాట్లాడుతున్నాను. హెజ్కేలు ఎండిన ఎముకలతో మాట్లాడినట్లుగా, ప్రేరేపించబడినట్లుగా, ఇక్కడ లాజరు సమాధి ముందు యేసయ్య మాట్లాడినట్లుగా, ఈరోజు మన ముందు నెగిటివ్గా కనబడుతున్న, అడ్డుగా కనబడుతున్న, కుటుంబంలో అడ్డుగా కనబడుతున్న, ఆత్మీయ అభివృద్ధికి అడ్డుగా కనబడుతున్న వాటికి భిన్నంగా నువ్వు మాట్లాడగలిగితే నా దేవుడు కార్యం చేయవాడై ఉన్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు ఎవరి సహాయం అవసరం లేదు, నువ్వు దేవునితో మాట్లాడు, నా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడితేనే వారు శక్తివంతంగా ముందుకు వెళ్తారు. ఎందుకో తెలుసా? వ్యక్తిగతంగా మాట్లాడే వారిని దేవుడు సాధించడానికి నడిపిస్తాడు. సాధించడానికి వెళ్ళడానికి ఒకడే వెళ్ళాలి. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడేది ఎవరితో? ఎస్, దేవునితో మాట్లాడతావా? మాట్లాడు. కోల్పోయావు, సహవాసాన్ని కోల్పోయావు. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్నవారు, ఈ మందిరంలో ఉన్న సభ్యులు చాలామంది సహవాసాన్ని కోల్పోతున్నారు. సమయాన్ని మీరు దేవునికి ఇవ్వలేక ఇంకా అనేకమైన అడ్డుబండ్లు మీరు వేసుకుంటున్నారు. ఈ ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా ద్వారా మీతో మాట్లాడితే మీ ముందున్న రాయిలు ఏమున్నాయో దేవునికి అప్పగించండి. నా దేవుడు దొర్లించడానికి ఇష్టపడతాడు. ఆ దొర్లించడానికి కూడా మీరు దేవుని సహాయం తీసుకోండి, ఆత్మీయుల సహాయం తీసుకోండి. రా, కలిసి వెళ్ళి తిరుగుదాం, రా, కలిసి వెళ్ళి భోంచేద్దాం, రండి మనం కలిసి వెళ్ళి ఆనందిద్దాం, రండి మనం కలిసి వెళ్ళి ఈ పని చేద్దామని అనుకొని ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నామో అలాగే రండి మనం కలిసి వెళ్ళి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. రండి కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. రండి కలిసి. ఇలాంటి ప్రేరణ దేవుడిని కలిగిస్తే ఒకరికొకరు రాళ్ళను దొర్లించుకోగలుగుతాం. అలాంటి గొప్ప కృప దేవుడు నిన్ను ఈ నెలలో, ఈ నూతన నెలలో దేవుడు నీకు చూపించను గాక. వాక్యం ఏం చెప్తుంది? నా కృప, దేవుడు కృప చూపువాడు. చెప్పండి మీ పక్క వారికి, చెప్పండి మీ పక్క వారికి, చెప్పండి మీ పక్క వారికి, చెప్పండి మీ పక్క వారికి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంత డబ్బులు ఇచ్చి కట్టుకుంటారు కృపని? డబ్బులు ఇస్తే వచ్చే కృప కాదమ్మా, నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడిపితే వచ్చే కృప. హల్లెలూయా.
హల్లెలూయా. కొంతమంది నిద్ర కాగలేకపోతున్నారు. అమ్మా, నీ శరీరమును సుఖపెట్టే వాటిని నీవు వదిలి దేవునికి సమర్పించుకుంటే దేవుని కృప చేత నువ్వు నింపబడతావు. ఈరోజు సైతాన్ గాడు దేవుని కృపకు దూరం పెట్టేస్తాడు నిన్ను. ఉపవాసం అండి, నేను తట్టుకోలేండి, నుడిసి తినేస్తే బాగుంటుందేమో, ఎండి చేపల వాసన వచ్చేస్తుంది ఎక్కడి నుంచో. అందుకే నిగ్రహం. చెప్పండి, నిగ్రహం అంటే నిగ్రహం అంటే నిగ్రహం అంటే మా చుట్టూకి మా బాబు, చిన్న బాబుకి 1,00,000 రూపాయలు ఇవ్వండి, 5 నిమిషాలు ఒకటి వచ్చేస్తాడు. ఓకే, అదే ఇక్కడ ఎవరున్నారు చూస్తున్నాను, అందరూ దోపర ఖర్చులే కనపడుతున్నాయి ఇక్కడ నాకు. అదే ఇక్కడ పాప సంతు ఉంది, సంతుకి ఇవ్వండి, ఆ 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి షాపులన్నీ తిరిగి వచ్చేద్ది, కానీ ₹1 ఖర్చు పెడతాం. ఏమ్మా అంటే అర్థం ఏంటి? 1,00,000 రూపాయలు పట్టుకొని తిరిగింది, కానీ ఇదే నిగ్రహము. ఏంటి? ఖర్చు పెట్టాలన్న స్తోమత ఉండి కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి వచ్చేది ఏంటో చెప్పండి? నిగ్రహము. ఈరోజు నిగ్రహం ఉందా? నిద్ర లేకుండా నేను కాచుకోవడం అంటే నిగ్రహము. టీవీలో చూపెడుతున్నాడు, న్యూస్లో, ఆడెవడో 27 సంవత్సరాలు బట్టి చెయ్యి పైకి ఎత్తి అలాగ ఉంచాడంట. అత్తి కిందకు తిరగట్లేదు, పైకి వెళ్ళట్లేదు, అలాగే ఉండిపోయింది. అది నిగ్రహం అంట. ఎలా పెట్టుకుని వెళ్ళిపోతాడు పరలోకానికి, మోక్షానికి. ఇలాంటి నిగ్రహాలు కాదు దేవుడు చెప్పింది. ఈరోజు మన శరీరాన్ని సుఖపెట్టేది, మన మనస్సును సుఖపెట్టేది, మన యొక్క ప్లెజర్ని సుఖపెట్టేది అని అన్నిటినీ కూడా మనము నిగ్రహముతో అణిచివేసి దేవుని సన్నిధిలో నివాసం ఉండగలిగితే ఆయన అద్భుతమైన కృప మన మీదకు విస్తరింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరం, ఈ కొత్త నెల 2వ నెలలో మనం ప్రవేశించాం. దేవునికి మరింత సమయం చెప్పండి, మరింత చెప్పండి. ఇక్కడ కొంతమందిని అడిగితే సీరియల్ పేర్లు వరుసగా చెప్పేస్తారు. ఇప్పుడు ఇక్కడ మామూలు కాదు. ఏమా చెప్పిన వాళ్ళు ఉన్నారా లేదా? హిందీ సీరియల్ని అడిగినా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చెప్పనులేండి పేరు. మీరెంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో అంత ఆయుష్ తగ్గించుకుంటున్నారు. మీరు ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నారో అంత ఆయుష్ని నా దేవుడు పెంచనన్నాడు. దేవుని స్తోత్రం. క్యాల్కులేట్ చెప్పమంటారా? ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట, ఆ శ్రేష్టత గురించి మాట్లాడితే ఎన్ని క్యాల్కులేషన్స్ వస్తున్నాయి తెలుసా? అదేటన్నయ్య గారు, తెల్లారి 4 గంటలకే నిద్ర వచ్చేస్తుంది నాకు. నిద్ర కాయలేనండి. వాక్యం ఏం చెప్తుంది? మీ బైబిల్లో ఉన్నాయా? వాక్యం ఏం చెప్తుంది? అందరూ బైబిల్ తీసి పట్టుకోండి. ఏం చెప్తుంది వాక్యం? వాక్యం పైకి ఎత్తాను. వాక్యం ఏం చెప్తుంది? రేయి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, రేయి మొదలు జాగనం చెప్పండి. ఏ మళ్ళీ దించారా? ఎత్తండి పైకి సీతకలగా. అలాగే ఉంచండి మళ్ళీ చెప్పినంత వరకు. ఎవరు దించొద్దు. అలాగే ఎత్తండి అంటే ఎత్తట్లేదే, అలాగే ఎత్తండి. ఇంకొంచెం పైకి ఎత్తండి. నిగ్రహం చూస్తాను ఇప్పుడు. మీ నిగ్రహం ఎంత ఉందో. ఇలాగేస్తుందండి. దించేయండి. మళ్ళీ తిట్టుకుంటారు కదా, అది కూడా కాయాలి నేనే. అమ్మా ఏం చెప్తుంది బైబిలు? అమ్మా ఈ దినాల్లో ఈ జీతానికి నువ్వు చేసే ఉద్యోగానికి నువ్వు కట్టుబడి ఉంటే దేవుడు అంటున్నాడు నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. ఇందులో నుంచి నువ్వేం చేయాలా? అందులోకి రావాలా? ఎంతమంది రావాలనుకున్నారు చెప్పండి? నీ జీతం ఇంతే, అవునా కదా? ఇంతే పట్టుకుంటే ఇంతే. మా కొంతమందికి ఇంతే. ఇంత ఎప్పుడైనా పట్టుకున్నారా జీతం? చూడండి, సుధీర్ నాక చూస్తుండ ప్రభువా ఎప్పుడు పట్టుకుంటాం ఇంత జీతం? సింగిల్ డిజిటల్, డబుల్ డిజిటల్, ట్రిపుల్ డిజిటల్. ఇప్పుడు మనకి ట్రిపుల్ డిజిటల్ కాకూడదు, అన్కౌంటబుల్ డిజిటల్స్ ఉండాలి. ప్రభువా దీనికే నేను కట్టుబడి ఉన్నాను అయ్యా.
దీనికే నిద్రపోతున్నాను, దీనికే రాలేకపోతున్నాను, దీనికే చదవడం మానేశాను, దీనికే విశ్వసించలేకపోతున్నాను, దీనికే నేనే గొప్పగా. దేవుడు అంటున్నాడు, ఇది కాదమ్మా, నేను అభివృద్ధి పరిచేది ఇది. ఇంకా కొంచెం ఖర్చుగా సాపుతారు, అలాగా చేయొద్దండి, ఖాళీ చేయి దేవుని చూపించండి. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసం నీలో ఉన్నప్పుడు కనబడిన ధనాన్ని ఇక్కడ నువ్వు చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి సత్య, నీ జీతం ఇంతేనా? ఇది నీవు చూస్తున్నావు, దీన్ని నువ్వు సాటిస్ఫై అయిపోతున్నావు, దీన్ని కట్టుబడైపోతున్నావు, ఇది నాకు చాలు అనుకుంటున్నావు. అమ్మా, ఇది నువ్వు చాలు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను అనుకున్నది వేరు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడా? కదులుతుందా విశ్వాసం? కదిలించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నువ్వు దేవుని సన్నిధిలో సమయము గడిపితే, నువ్వు దేవునితో మాట్లాడితే, రహస్యమైన మార్గాలు దేవుడు తెరుస్తాడు. నేను ఇంతే చదువుకున్నాను కదా, నా సామర్థ్యం ఇంతే కదా, నాకు ఇంతే జ్ఞానం ఉంది కదా, నాకు ఎవరు సాయం చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు, ఎవరు నాకు ఇది చేస్తారని అనుకోవడం నీ బుద్ధిహీనత. కానీ ఒక్కసారి నువ్వు నా దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే ఇంక నువ్వు ఊహించలేవు. ఏమండి, దానియేలు దేవునితో ముమ్మారు మాట్లాడుకోవడం వలన ఖైదీ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెలకొకసారి ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చి ఆ తర్వాత అయిపోయింది, మేము ప్రార్థన చేసేసాం. ఒక్కరోజు ప్రార్థన చేస్తే ఎన్ని నెలల రెస్ట్ తీసుకుంటారో మా వాళ్ళు. అయిపోయింది. ఏమంటే అంతేనా? శరీరాన్ని నలగొడుతున్నావు నీ దేహం కొరకు, ఆత్మ కొరకు. నీ శరీరం నలగొట్టబడితే నా దేవుడు నీ శరీరాన్ని స్వస్థపరుస్తాడా? యేసయ్య శరీరం నలగొట్టబడింది కనుక ఆయన శరీరం బట్టి మనకేం కలిగింది? గట్టిగా చెప్పండి అన్నమాట. నీ శరీరం నలగొట్టబడితే నీ ఆత్మకు స్వస్థత రాదా? నీ ఆత్మ స్వస్థపరచబడితే నీ శరీరం మళ్ళా నార్మల్ స్థితికి రాదా? మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏది నీ విశ్వాసం? అందుకే అన్నాను, రాయలు ఏం చేయబడాలి? కొన్ని రాయలు మనమే తెచ్చుకొని కప్పెట్టుకున్నాం. నో, నెవర్. నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు బల్ల కొరకు